సార్ మీరు నెక్స్ట్ 24 ఎలక్షన్స్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు. మీ గురించి కొన్ని పర్సనల్గా అడగాలనుకుంటున్నాను సార్. కెన్ ఐ? చెప్పండి సార్. మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మల్కాజ్గిరి నియోజకవర్గం అనేది మన భారతదేశంలోనే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, మినీ ఇండియాగా పిలుస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇక్కడ ఇది హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ, హైదరాబాద్లో ఒక కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ అక్కడ హైదరాబాదీలు మాత్రమే ఉండరు. టోటల్ ఇండియాలో ఉండే ఎంతమంది రాష్ట్రాలు ఉన్న ఇండియాలో ఆ రాష్ట్ర జనాభాలో చాలామంది అక్కడికి వచ్చి నివసించేవాడు. సో ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మీరు చెప్పినట్టు గత అనేక సంవత్సరాలుగా నేను ఒక గ్రామం నుంచి వచ్చినప్పటికి కూడా చదువుకున్నది ఇక్కడ ఉస్మానియాలో. గత అనేక దశాబ్దాలుగా అందరూ కూడా ఏ విధంగానైతే మల్కాజ్గిరి లేకపోతే హైదరాబాద్కి వచ్చిందో ఆ విధంగా వచ్చిన వాళ్ళ దాంట్లో నేను కూడా ఒకటి. అయిన తర్వాత నేను దేశం మొత్తం కూడా తిరుగుతూ వస్తున్నప్పుడు నాకు ఈ ప్రాంతంలో న్యాచురల్ సహజంగా కనెక్ట్ ఉండగలిగి నేను అనేక దశాబ్దాలు తెలంగాణ తిరిగాను, అనేక దశాబ్దాలు ఆంధ్ర ప్రాంతం తిరిగాను, అనేక దశాబ్దాలలో నేను మొత్తం దేశం అంతా కూడా పర్యటించాను. కాబట్టి నాకు సంబంధం ఉండేటువంటి అనేక మంది, అది భాష ఏదైనా కావచ్చు, ఎందుకంటే నేను కేరళ తిరిగినా కేరళ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను తమిళనాడు తిరిగినా తమిళనాడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను బీహార్ తిరిగినా బీహార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను రాజస్థాన్లో పనిచేసినా రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను కాశ్మీర్లో పనిచేసా కాశ్మీర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా తిరిగినటువంటి అనుభవం కారణంగా, నాకుండేటువంటి సంబంధాల కారణంగా ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి జనసంఖ్య పెరిగి ఓటర్ల సంఖ్య పెరిగినటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి. మీరు చెప్పినట్టు 35 లక్షల ఓట్లు ఉన్నాయి. దేశంలో ఏ కాన్స్టిట్యున్సీ కూడా 17 లక్షలు ఉంటే ఇక్కడ 35 లక్షలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒక వాస్తవంగా సవాల్తో కూడుకున్నటువంటి పెద్ద కాన్స్టిట్యున్సీ, అనేకమైనటువంటి వైవిధ్యం ఉంది. ఎందుకంటే ఇన్ని భాషలు ఉన్నటువంటి నియోజకవర్గం ఉండదు. అవును, మీరు ఒక తెలుగుతో ఈ నియోజకవర్గం నడవదు. మళ్ళా ఈ భాషలు మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య ఏదో 5,000 2,000 లేదు. ఇవాళ మీరు బీహార్ మల్కాజ్గిరిలో వాళ్ళు ఉన్నారు, మీరు చూస్తే ఛట్ పూజ వాళ్ళు చేస్తారు. ఛట్ పూజ చేస్తే సూర్యభగవాన్ని మొక్కుకేటువంటి పూజ. ఆ పూజ చెరువుల్లో కుంటల్లో లేకపోతే ట్యాంకుల్లో నిలబడి చేస్తారు, పూజ చేస్తారు. లక్షలాది మంది హైదరాబాద్లో, మనం బీహార్లో ఉన్నామా అనిపిస్తుంది. అవును, ఇంత జనసంఖ్య. మీరు మన మల్కాజ్గిరిలో ఒడిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మీరు ఏ ఇళ్ళన్నా కట్టండి, ఎక్కడనైనా ఇల్లు కడుతుండాలి. మీరు మల్కాజ్గిరిలో కానీ ఎక్కడైనా ఇల్లు కడుతుంటే ఆ ఇంటికి ప్లంబరు సెంట్రింగ్ చేసే వాళ్ళు ఎవరు? మొత్తం ఒడిస్సా వాళ్ళు. కాబట్టి ఇన్ని భాషలు. మన మల్కాజ్గిరి కనుక వెళ్ళినాం అనుకోండి, కంటోన్మెంట్కి వెళ్ళినాం అనుకోండి, మీరు తమిళనాడు అరవ తమిళం, ఇది అరవం ఏదైతుందో అరవం మాట్లాడేటువంటి, అరవం అంటే తమిళం మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా ఉంది. మలయాళం మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది. కాబట్టి అలా ఎవరు ఒక వర్గం కాదు, కింద పనిచేసేటువంటి శ్రామిక వర్గం నుంచి ఐటీ డాక్టర్ ప్రొఫెషనల్స్ వరకు అన్ని వర్గాల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కనెక్ట్ చేయడం ఏదైతుందో ఇది సహజంగా నాకు, అంటే ఒక సవాల్ స్వీకరించాలా అనేటువంటి వ్యక్తి అనుకున్నప్పుడు ఇది సవాల్. కాబట్టి కనెక్ట్ కావడము ఇది మనం చేయగలుగుతాం. పార్టీలో ఇతర వాళ్ళకు ఉండేదానికన్నా నాకు ఇంకెక్కువ అవకాశం ఉంటుంది. ఆ విధంగా గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో నేను అనేక సమస్యల మీద పోరాటము, అధ్యయనము, సంపర్కము, వీటన్నిటి కారణంగా నేను అనేక కార్యక్రమాలు చేయడం కారణంగా మల్కాజ్గిరి అనేది నాకు సహజంగా నేను ఎన్నికల్లో పోటీ చేయాలా అని అనుకున్నప్పుడు, మా జాతీయ అధ్యక్షునితో మాట్లాడినప్పుడు ఎక్కడ పోటీ చేయాలా అనుకున్నప్పుడు టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ, డిఫికల్ట్ కాన్స్టిట్యున్సీ, ఛాలెంజింగ్ కాన్స్టిట్యున్సీ, బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ, ఇట్లా అన్ని చూస్తే మల్కాజ్గిరి.